చాలా సంతోషం. సార్ బూర్ల వెంకటేశ్వర్లు గారు. సార్ మీరు ఓకే నెక్స్ట్ అమ్మా. పుస్తకం యొక్క సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష నమస్తే. సార్ ప్లీజ్ దండం పెడతా. సార్ దాదాకో దండం అన్నట్టు నేను మీకో దండం అంటా. వేదికను నిర్వహిస్తున్నటువంటి సాహితీ సేవ ప్రముఖులు సుబ్బానాయుడు గారికి మరియు ఇతర నిర్వాహకులకు అందరికీ నమస్కారం. అలాగే నాతో పాటు సహవక్త అయినటువంటి అన్న కందుకూరి అంజనకు, అలాగే మిగతా పెద్దలందరికీ, జూకంటి గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున నమస్కారం. జూకంటి జగన్నాథం గారి యొక్క కవిత్వాన్ని చదువుకోవడం అంటే తెలంగాణ ఆత్మని పట్టుకోవడం, దేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలని పట్టుకోవడం. జూకంటి గారు ఒక నిలకడతో, నిబద్ధతతో తనదైన ఒక బాట వేసుకొని నడుస్తున్నటువంటి వారు. బహుశా మనందరికీ తెలిసింది, ఈ పుస్తకాల్లో చూస్తున్నటువంటి కవిత్వం పాతాళ గరిగే మొదటి పుస్తకంలో 1987 నుంచి మనకు కవితలు కనిపిస్తాయి. కానీ అంతకన్నా ముందు వారు రాసిన కవిత్వం ఇంతకుముందు అధ్యక్షురాలు గుర్తు చేసినట్టుగా పొయ్యిలో పెట్టినటువంటి కవిత్వమే కాకుండా వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డటువంటి కవిత్వాన్ని నేను వెతికే ప్రయత్నం చేసినప్పుడు 1979, 78 కాలంలోనే వారు రాసినటువంటి కవితలు అరుణతారలోను, సృజనలోను వచ్చైనాయి. అంటే సుమారు 10 ఏళ్ల క్రితం, అంటే 87 కన్నా ముందు 10 ఏళ్ల ముందే వారి యొక్క కవిత్వ శైలిని, వారి యొక్క దృక్పథాన్ని పట్టించేటువంటి కవితలు మనకు అరుణతారలోను, సృజనలోను, ప్రజా సాహితిలోను కనిపిస్తాయి. ఆంధ్రజ్యోతిలో 1977లోనే, వారపత్రికలో 1977లో వారి మొదటి కవిత వచ్చింది. అట్లా ఒక్క కవిత అందులోని చూద్దాం మనం. ఇది ఎక్కడ బయట ఎక్కడ దొరకనటువంటిది. జనవాక్యం అనే పేరుతో ఒక కవిత ఉంది. 1979లో 81లో వచ్చింది కవిత. వాడు నరాల్లో ప్రవహించే ఎర్రని రక్తాన్ని దినదినం పీల్చి పీల్చి గుట్టు చప్పుడు కాకుండా జీవితాలను కాలరాస్తే మంచితనం మంచితనం. వీడు నెత్తును మరిగి మరిగి ఒక్కసారి ఉప్పనై విరుచుకు పడితే అమ్మో దౌర్జన్యం దౌర్జన్యం అని అంటున్నటువంటి ఆనాటి రాజ్యపు స్వభావాన్ని బయట పెడతాడు జనవాక్యం అనే కవితలు. అట్లాగే గుండెకాయ అనే పేరుతో 1979లో వచ్చినటువంటి ఒక కవితలో, ఈ శైలిని మనం గమనించినప్పుడు వెంటనే మనకు మన కరీంనగర్లో తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ గుర్తుకొస్తాడు. ఇంతకుముందు చదువుకున్న దాన్ని, కవితను, దీన్ని చూసినాం. గుండెకాయ అనే పేరుతో వచ్చింది కవిత. నిన్న అయ్యా బాంచన్ దొర అని సాగిలపడి దండం పెట్టిన వాడే నేడు దండం దొర అని నిటారుగా నిలబడుతున్నాడు. రేపు ఏందిరా అని నిప్పులు కురిపిస్తూ ఎదురు ప్రశ్న వేస్తాడు. తన జీవితాన్నే కొల్లగొట్టిన దోపిడీగాళ్లకు వాడే ప్రశ్నలా తయారవుతాడు. గమ్యాన్ని సూచించే దిక్సూచేవాడు, నడుస్తున్న విప్లవానికి గుండెకాయవాడు అంటాడు. అంటే 1977, 78 కాలానికి జూకంటి గారి యొక్క వయస్సు 22, 23 ఏళ్ళు. 1955లో వారు జన్మించినారు. 1955 జూన్లో. 77, 78 నాటికి ఇంటర్మీడియట్ పూర్తి అయింది అంతే. ఇంటర్మీడియట్ పూర్తి అయినటువంటి తెలంగాణలోని ఒక సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక కవి. అంతకన్నా ముందే 20 ఏళ్ల ముందే సిరిసిల్లలో 1935లో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. ఆయన పుట్టడానికి 20 ఏళ్ల ముందు. ఆయన పుట్టిన 1955లో ఆయన పుట్టిన 20 ఏళ్ల తర్వాత సిరిసిల్ల కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడ్డది 1975లో. 1935, 55, 75
35లో ఆంధ్ర మహాసభ జరిగింది. 55లో జూకంటి గారు జన్మించినారు. 75లో సిరిసిల్ల కల్లోల ప్రాంతంగా ప్రకటించబడ్డది. 77 నుంచి 78 మధ్యన ఎమర్జెన్సీ విధించబడ్డది. ఆ సమయంలో తాను తెర మీదకి వచ్చినాడు. అప్పుడు తాను అధ్యయనం చాలా మంది, మొన్న ఎవరో ఒక వక్త అన్నారు, జూకంటి గారు ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు, డిగ్రీ వరకే చదువుకున్నారని. కానీ పిహెచ్డి చేసిన విద్యార్థుల కన్నా ఎక్కువ సమాజాన్ని అర్థం చేసుకున్నవారు, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాల్ని అత్యద్భుతంగా చిత్రిక కడుతున్నటువంటి వారు జూకంటి జగన్నాథం గారు. ఫ్రంట్ లైన్‌లో వచ్చే వార్తలు కావచ్చు, అవి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చేవి కావచ్చు, హిందూలో వచ్చేవి కావచ్చు, అవన్నీ ఆయనకు కరతలామలకమే. అంటే కేవలము చదువును, జ్ఞానాన్ని మనము డిగ్రీలతో కొలవలేము. ఆ సిరిసిల్ల ఆ జెండా చౌరస్తాలో ఉండి ప్రపంచంలో జరిగే, ఎక్కడనో అమెరికాలోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసేటువంటి తీర్మానాల్ని గమనించగలిగినటువంటి జూకంటి కన్ను అది. జూకంటి తాను 1987లో 1993లో మొదట వేసినటువంటి పాతాళ గరిగెలో ఒక తేజాబు పట్టుకొని గుడ్డుకు కుంచెడు కన్నీళ్లు వడుపుకుంటూ తాను బయలుదేరినటువంటి మాటనే ఈనాటికి కూడా పాటిస్తున్నాడు. ఆయన కవిత్వము కాళోజీ యొక్క టోన్‌తో ఉంటది. కాళోజీ టోన్ ఏది అంటే తెలంగాణ వాడి టోనే కాళోజీ టోన్. ఆ తర్వాత అట్లాంటి టోన్ ఉన్నది అంటే జూకంటి కవిత్వంలోనే ఉన్నది. మరి అట్లాంటి టోన్‌తో ఆయన 1977, 78 నుంచి బయలుదేరి ఈనాడు 2023 వరకు సుమారు 5 దశాబ్దాల జీవితాన్ని కవిత్వంతో వెలిగించుకుంటూ తల్లడం మల్లడం అవుతున్నటువంటి సమాజాన్ని, అంటే తమకు తెలియకుండానే ఒక విధ్వంసంలోకి జారిపోతున్నటువంటి భారత సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపేటువంటి ఒక కేసరి పిట్టలాగా అతడు అరుస్తూ ఉన్నాడు. కేసరి పిట్ట అనే దాని గురించి ఒక కవిత రాసినారు. బొగ్గుబాయిలలో రాబోయే ప్రమాదాలని ముందే పసిగట్టి కైరత్ చేసేది కేసరి పిట్ట. అట్లాంటి కేసరి పిట్ట నిన్న కాసిం గారు మాట్లాడుతూ అన్నారు, ముందే గమనించినారు, కవి ద్రష్ట అని అంటాం కదా, రాబోయే కాలాన్ని ముందుగా గమనించేటువంటి వాడు అని. అట్లాగా దర్శించినటువంటి వారు జూకంటి జగన్నాథం గారు. మరి జూకంటి జగన్నాథం కవిత్వంలో నిజానికి నేను అన్ని పార్శ్వాలలోకి వెళ్లకుండా ఇప్పుడు మాట్లాడాల్సింది పిడికేడు కలలు, దోసెడు కన్నీళ్ల గురించే. ఇందులో 37 కవితలు ఉన్నాయి. సుమారు 10 కవితలు తెలంగాణ గురించి, 10 కవితలు ప్రపంచీకరణ గురించి, వ్యక్తిగత సంబంధాల గురించి ఒక 4-5 ఇట్లాగా ఉన్నాయి. అట్లాగే పూర్తిగా కవిత్వంతో నిండినటువంటి కవితలు కొన్ని ఉన్నాయి, భావన సంబంధించినటువంటివి. జూకంటి జగన్నాథం కవిత్వంలో మనం మొదటి నుంచి చివరి వరకు ఏ సంపుటం చూసినా గాని అందులో ప్రధానంగా కనిపించేది ప్రపంచీకరణే మొట్టమొదటగా. ఆ తర్వాత తెలంగాణ కనిపిస్తుంది. మరొక పార్శ్వంగా మానవీయ విలువలు కనిపిస్తాయి. మరొకటి బహుజన తాత్వికత కనిపిస్తుంది. బహుజన మూలాల గురించినటువంటి శోధన కనిపిస్తుంది. మొదట్లో రాజ్యహింస పట్ల వ్యతిరేకతను, ఆ తర్వాత ప్రపంచీకరణ పట్ల వ్యతిరేకతను, ఆ తర్వాత ఆంధ్ర పెత్తందారుల పట్ల వ్యతిరేకతను మూటగట్టుకొని ముందుకు వెళ్తూ తెలంగాణ సమాజంలో ఉండేటువంటి, తెలంగాణ సమాజం మీద జరిగినటువంటి దాడిని, భారతదేశం సామ్రాజ్యవాదం పేరుతో, నయా ఉదారవాదం పేరుతో, ప్రపంచీకరణ పేరుతో భారతదేశం మీద జరుగుతున్న దాడిని
స్పష్టంగా గుర్తించి చెప్పడంలో ఆరితేరినటువంటి కవి జూకంటి జగన్నాథం. ఆయన ఎట్లాగా ఉంటుంది అంటే ఆయన మాట్లాడే శైలి, ఆ టోను ది ప్రాఫెట్ రాసినటువంటి ఖలీల్ జిబ్రాన్ లాగా ఉంటుంది. ఒక ప్రవక్త చెప్తూ పోతూ ఉంటే ఎట్లా ఉంటదో అట్లా ఉంటుంది ఆ వాక్య నిర్మాణం. అంటే అలంకారాల కోసం అలంకారాలు వాడడము, ఏదో ప్రత్యేకత కావాలని శిల్ప నిర్మాణం కోసమో ప్రత్యేకమైనటువంటి పదాల్ని తెచ్చిపెట్టుకోవడమో కాకుండా, వస్తువుకు ఏ లోపం రాకుండానే తనదైనటువంటి ఒక కొత్త శిల్పాన్ని సాధించి పెట్టినటువంటి వారు జూకంటి జగన్నాథం గారు. మరి కాళోజీ టోన్‌ను ఉన్నట్టుగానే సామాన్యుడి పెయిన్ గూడా ఉంటుంది జూకంటి గారి జగన్నాథం గారి కవిత్వం లోపల. ఆ సామాన్యుడి పెయిను, అలాగే డిక్షన్ దగ్గరికి వచ్చేసరికి గూడా ఆయన 77లో మొదలుపెట్టినటువంటి డిక్షను ఈనాటికి రకరకాల మార్పులు చెందుతూ 3G, 4G, 5G, జీ స్పాట్ లాంటి కొత్త పదాలని చేర్చుకుంటూ ఈనాటికి ఆయన తన డిక్షన్‌ని తానే బద్దలు కొట్టుకుంటూ కొత్తగా అవతరిస్తున్నటువంటి విధానాన్ని గూడా మనము ఆయన కవిత్వంలో చూడొచ్చు. ఏమంటాడు మరి జగన్నాథం? గ్రామం నా నామం, ఊరు నా చిరునామా, కన్నీరే నా వీలునామా. ఇదిగో ఇక్కడ కన్నీరుంది. పిడికెడు కలలు, దోసెడు కన్నీళ్ళు. ఈ దోసెడు కన్నీళ్ళు ఎందుకోసము? ఎవరికి రాని కన్నీళ్ళు మరి ఈయనకే ఎందుకొస్తున్నాయి అన్నప్పుడు, సమాజం పట్ల నిబద్ధత కలిగి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, అక్రమాలను, దౌర్జన్యాలను అన్నిటినీ పసిగట్టినటువంటి మేధో వర్గానికి చెందినటువంటి కవి జూకంటి జగన్నాథం. అంటే కేవలం భావుకతతో తేలిపోయో, తన స్వీయ అనుభూతులకో పరిమితమయ్యో రాస్తే ఈ దుఃఖం ఉండదు. కానీ తన దుఃఖమంతా సమాజపు దుఃఖమే. తన దుఃఖాన్ని అంటే ఒక్క సిరిసిల్లను చూసుకొని, ఆ సిరిసిల్లను భారతదేశానికి అంతటికీ చూసుకోగలిగినటువంటి, అంటే బిందువు నుంచి సింధువును దర్శించగలిగేటువంటి దర్శనం ఆయనది. మరి అట్లాంటి జూకంటి గారి యొక్క కవిత్వంలో అన్ని ప్రతి కవితను మనము చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అట్లాగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే నిజానికి ఆయన కవిత్వంలో ఎక్కడా కూడా నసుగుడు ఇట్లాంటిది ఉండదు. స్ట్రెయిట్ గానే ఉంటది. ఒక చోట మనం చూస్తే ఏమన్నాడు చూడండి, రాజ్యాంగంలో ఎలుకలు పడ్డాయి, శాసనసభల్లో పందికొక్కుర్లు సొర్రినాయి, నీతికి చెదలు పట్టింది, ధర్మాన్ని చీడముట్టింది, దుర్మార్గాలను చూడలేక న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకుంది. వాళ్ళు వీళ్ళు అనే భేదం లేదు, కుడి ఎడమ అనే భావం అడ్డురాదు, దేశాన్ని తెగ అమ్మడంలో అంతా సమానమే. ఇది ద్రోహకాలం, నవ్వుకుంటనే ఇండ్లు ముంచుతారు. ఇది విద్రోహకాలం, ఏడ్చుకుంటనే ఊర్లు అగ్గి పెడతారు. అంతా హరేక్ మాల్, నదులకు టెండర్లు పిలుస్తారు, నీరు అడుగంటితే ఇసుకకు బేరం పెడతారు. ఏమి ఒక్కొక్క దాన్ని ఎంతగా వ్యాఖ్యానించుకోవచ్చు మనం అంటే, ఒకవైపు వనరుల విధ్వంసము, ఒకవైపు రాజ్యాంగ హక్కులకు జరిగేటువంటి విధ్వంసము, మరొక వైపు దేశాన్ని అమ్మకానికి పెట్టడము. ఇట్లాగా ఒక్కటి కాదు, రెండు కాదు, దేశంలో జరుగుతున్న ప్రతిదాన్ని, తన ప్రాంతంలో జరుగుతున్న ప్రతిదాన్ని ఆయన పసిగట్టడంలో దిట్ట అయినటువంటి వారు ఆయన. ఇంకా మనం ముందుకు వెళ్తే మరి మన ఈ పిడికేడు కలలు, దోసెడు కన్నీళ్లు అనే కవితలు 2005 నుంచి 2007 మధ్యన రాసినటువంటి, సుమారు 15-16 ఏళ్ల కిందటి కాలానికి సంబంధించినటువంటివి. మరి ఈనాడు 5Gలో ఉన్నాం మనం, ఆనాడు 3G ఉన్నది. మొట్టమొదటి కవిత 3G. ఈ చెవి నుంచి వినడం, ఆ చెవి నుంచి విడిచిపెట్టడం, ఊరి మీద లేదు, గాలి మీద లేదు,
నీరు మీద లేదు, నేల మీద లేదు, తల్లిదండ్రుల మీద లేదు, అంతా పైసలిచ్చి కొనుక్కోవడం, అంతా రూపాయల్లోనే ఉందనుకోవడం. ఇప్పటికీ ఆ 3G నుంచి మనం 5Gకి వచ్చేసరికి ఇంకెంతగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనిషి ఎక్కడున్నాడు అంటే పైసల్లో కొట్టుకపోతున్నాడు. తన నీటి మీద, తన వనరుల మీద, లేకపోతే తన మీద, తన తల్లిదండ్రుల మీద లేనటువంటి డబ్బుకు లోబడ్డటువంటి ఒక మనిషి తయారైనాడు. మరి ఆ మనిషి డబ్బుకు లోబడి ఏమనుకుంటున్నాడు? అన్నది కావాలి, అనుకున్నది పొందాలి, ఉన్నదాన్ని నిలుపుకోవడం చేత కాదు, లేనిదాన్ని అందుకోవడం తరం కాదు, రాత్రికి రాత్రే రాజైపోవడం, రాత్రికి రాత్రే రాజైపోవాలని కలలుగంటున్నాడు. అంటే ప్రపంచీకరణ తెచ్చిన మార్పు ఏమిటంటే, ఒకప్పుడు ఊరును మాత్రమే చూసిన వానికి ఇప్పుడు అమెరికా ఒక చిన్న, అదే దీన్ని ఏమంటున్నాం మనము, గ్లోబల్ గ్రామంగా మారిపోయింది ప్రపంచం అంతా కూడా. అమెరికా చిన్నదైపోయింది ఇప్పుడు. ఇంకా దాని అవతల ఏదైనా ఉంటే అంతరిక్షం దాకా వెళ్తే బాగుండును అని కలగంటున్నాడు. ఈ మధ్యనే ఒక కథనం చదివినాను నేను. జెఫ్ బెజోస్ 11 నిమిషాల ప్రయాణం కోసము 11 లక్షల 11 నిమిషాల అంతరిక్షాన్ని తాకి రావడం కోసము జెఫ్ బెజోస్ రాకెట్ ప్రయాణానికి ఒక ప్రకటన ఇచ్చినాడు. కానీ ఆ 11 ఒక్కొక్క నిమిషానికి 11 మంది ఆకలితో చనిపోతున్నారట ప్రపంచంలో. నిమిషానికి 11 మంది ఆకలితో చనిపోతుంటే 11 నిమిషాల ప్రయాణానికి అంతరిక్షానికి ఎగయాలని మనిషి కలగంటున్నాడు ఒకవైపు. అంటే ఎంతటి విరుద్ధమైనటువంటి కాలం ఇది. అంటే తాను తన స్వార్థము, తాను అంతరిక్షానికి వెళ్ళాలి, కానీ తాను తన తల్లిదండ్రులు, తన ఊరు, తన భార్య, పిల్లలు, తన తల్లిదండ్రులు అనేటువంటి ఒక్క మాటను పట్టించుకోవడం లేదు, చెవిని సోకడం లేదు. దీనికి కారణం ఏమిటి అంటే 3G 5G టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏం తెచ్చిందయ్యా మరి అంటే, కేవలము వస్తు వ్యామోహ సంస్కృతిని మోసుకొచ్చింది, మానవ సంబంధాలన్నింటినీ మంటగలిపింది. అందుకే అంతా ఇక్కడ అంటున్నాడు. అందుకే ఏమైంది, చెప్పినా చెవికెక్కదు, ఎక్కినా పని చేయదు, పని చేసినా పసవు ఉండదు, పసవున్న స్పర్శ ఉండదు. ఇందులో జూకంటి గారి యొక్క కవిత్వంలో పదాలని పునరావృత్తి చేయడం ద్వారా ఒక ప్రత్యేకతను సాధిస్తారు. అయితే ఇక్కడ ఒక ముక్త పదగ్రస్తం అనేటువంటి అలంకారం మనకి ఇందులో కనిపిస్తుంది. ఏంటి, వదిలేసినటువంటి పదాన్ని మళ్ళీ తీసుకొని రావడం. చెప్పినా చెవికెక్కదు, ఎక్కినా పని చేయదు, చేసిన పసవు ఉండదు, పసవున్న స్పర్శ ఉండదు. అంటే ఎంత చెప్పినా సరే తన లోకంలో తానే. అంతెందుకు, మనం ఈ రోజు చూస్తున్నాం కదా, మనము ఒక క్షణం కాలం కిందనే అది చెయ్యాలనుకుంటాము, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏ తెరను వేలితో దాటుకుంటూ వెళ్ళిపోతాము, మళ్ళీ సాయంత్రం కల్లా ఎప్పుడో గుర్తుకొస్తుంది. అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా ఏమైనా సరే తనకు పట్టింపు లేనటువంటి దృశ్యం. ఏం జరుగుతుంది మరి జీవితంలో? ఒక మిక్సింగ్ సంగీతం, బతుకు ఒక మిస్సింగ్ గీతం, బతుకు ఒక మిస్సింగ్ గీతంగా మారిపోయింది. అంటే తన బతుకును తాను బతకకుండా మరెవరి బతుకునో వెళ్ళదీస్తున్నాడు. అంటే ఏది ముందుకొస్తే అదే బతుకు అనుకుంటున్నాడు, తన జీవితాన్ని మాత్రం మరిచిపోతున్నాడు. ఇదిగో ఇట్లాంటి ప్రపంచీకరణ తెచ్చినటువంటి ఆ ప్రపంచీకరణ, అంటే దీనికి కారణం ఏమిటి? ఈ సాంకేతికత ఎందుకు ఇంతగా అభివృద్ధి చెందుతుంది? ఇంతకుముందు కందుకూరి అంజన చెప్పినాడు, ఇప్పుడు రోలు పొత్రము లాంటివి పోయి గ్రైండరు ఇదేదో తీసుకొచ్చింది, ఇది మహిళలకు మంచిది కదా అని మనకు ఒక వైపు అనిపిస్తుంది. కానీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ చేయడం ద్వారా అందులో ఉండేటువంటి ఆ వేగం అనేది ఏం చేస్తుంది అంటే మనిషిని పిచ్చివాడిని చేసేస్తుంది. అంటే తాను ఒక చోట నిలకడగా ఉండి చేసేటువంటి పనిని లోకి వేగాన్ని చొప్పించడం వల్ల తన జీవితంలో ఏం కోల్పోతున్నామో అర్థమయ్యే లోపలనే ఇంకొకటి వచ్చి చేరుతుంది. ఆ గ్రైండర్ పోయి మళ్ళీ ఇంకొక గ్రైండర్ వస్తుంది, లేదంటే ఇంకొకటి ఏదో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు వాళ్ళే, మళ్ళీ మీ ఆరోగ్యానికి మీరు పిండి రుబ్బండి అని వాళ్ళే చెప్తారు. మళ్ళీ
అంటే మనం ఏం కోల్పోతున్నామో అర్థమయ్యే లోపల అదంతా వెళ్ళిపోతుంది. అప్పటికే సగం జీవితం గడిచిపోతుంది. తర్వాత కానీ మనకు తెలియదు. మళ్ళీ మనం వాకింగ్‌లకో లేకపోతే ఇట్లాంటి దానికి మనం వెళ్ళిపోతా ఉంటాం. మరి ఇట్లాగా అంటే ఒకవైపు ఇట్లాంటి విధ్వంసం, సాంకేతికత ప్రపంచీకరణ తీసుకొచ్చినటువంటి విధ్వంసం, గ్రామీణ విధ్వంసము ఉంది, నగర విధ్వంసము ఉంది. ఇప్పుడు మనం 3G గురించి చెప్పుకున్నది నగర విధ్వంసం. అంటే ఒకదాని వెనుక ఒకటిగా కొత్తగా వస్తున్నటువంటి సాంకేతికత నగరంలోని మనిషిని ఒక పట్టాన ఒక చోట నిలకడగా ఉండనివ్వడం లేదు. మరి గ్రామీణ విధ్వంసం ఎట్లా ఉంది? జెనిగే అనే పేరుతో ఒక కవిత రాసినారు. మనకు తెలుసు జెనిగే అంటే తెలంగాణలోకి బాగా తెలుసు. జెనిగే అనేది రక్తం పీల్చేటువంటి ఒక చిన్న జీవి, నీళ్ళల్లో ఉండేటువంటిది, పొడవుగా పాకేటువంటి జీవి. జెనిగే పట్టిందంటే వదిలిపెట్టదు, రక్తం పీల్చేదాకా వదిలిపెట్టదు. కానీ తెలియదు అది, ఆ జెనిగే పట్టిన సంగతే మనకు తెలియదు, మనం చూసుకుంటే తప్ప తెలియదు. అట్లాంటిది మరి ఎట్లా ఉంది గ్రామం? ఎట్లా ఉంది? నా దిక్కు చూడు, సరిగ్గా నా వైపు చూడు, గండిపడ్డ చెరువులు, ఎండి ఎరగాలమైన పొలాలు, తాళాలు పడుతున్న ఇండ్లు, కళ్ళల్లో ఇంకిపోయిన నదుల ఆనవాళ్ళు, ఊళ్ళల్లో మిట్ట మధ్యాహ్నం ఉంకిపోతున్న సూర్యుళ్ళ ఆచూకి నీకు ఏకకాలంలో నాలో కనిపిస్తుండాలి, నిన్ను ఏదో మేర దృశ్యం కదిలిస్తుండాలి. ఇదంతా ఏమిటి? గ్రామంలో జరుగుతున్నటువంటి విధ్వంసం. ఇక్కడ ఊళ్ళల్లో మిట్ట మధ్యాహ్నం కుంకిపోతున్న సూర్యుళ్ళ ఆచూకి అనే దాన్ని మనం ఒకదాన్ని పట్టుకుంటే చాలు. ఊళ్ళల్లో మిట్ట మధ్యాహ్నమే సూర్యుళ్ళు కుంకిపోవడం అంటే ఏమిటి? ఇది ఒక ప్రతీక. ఈ సూర్యుళ్ళు ఎవరు? నవయువకులు. మిట్ట మధ్యాహ్నం పూట వెలగాల్సినటువంటి, ప్రచండంగా వెలగాల్సినటువంటి గ్రామ యువకులు మిట్ట మధ్యాహ్నమే కుంగిపోతున్నారు. సాయంత్రం కాకముందే, వాళ్ళ వయస్సు ఇంకా పూర్తి కాకముందే కుంగిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఈ యొక్క ప్రపంచీకరణ తెచ్చిన విధ్వంసంలో పడి కొట్టుకుపోతున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? చూడు, నన్ను చూడు, నాలోకి దూకి చూడు, బలవంతంగా చిదిమేయబడుతున్న పిందెలు, తెగిపోయి ఆగమైన ఒంటరి స్వప్నాలు. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఒక స్వప్నం వచ్చింది. ఈ పిడికేడు కలలు, దోసెడు కన్నీళ్లలో గ్రామీణ స్వప్నాలు ఉన్నాయి, నగర స్వప్నాలు ఉన్నాయి, దేశం స్వప్నాలు ఉన్నాయి. ఈ స్వప్నాలన్నీ కన్నీళ్లుగా మారుతున్నాయని చెప్పడమే ఈ టైటిల్కు ఉన్నటువంటి సార్థకత. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? తెగిపోయి ఆగమైన ఒంటరి స్వప్నాలు, రూపాయల గలగలలు, డాలర్ డేగకు ఆహారమైపోతున్న మనుషులు, పెట్రోలు హోమంలో రాలుతున్న అరబ్బులు, కాన్సంట్రేషన్ క్యాంపులు, ఆకలి బీభత్సాలు. ఇదిగో ఇది ఇట్లాగా నగరము మరియు పల్లె మరియు దేశము అంతా కూడా రూపాయి వలలో చిక్కుకుపోయి కొట్టుకుపోతున్నటువంటి తరుణాన్ని మనం ఈ పిడికెడు కళల్లో, దోసెడు కన్నీళ్లలో చూడవచ్చు. దేశం ఎట్లా ఉంది? గ్రామము, నగరము, దేశము, ఈ 3 కవితలు వరుసగా ఇందులో కనిపిస్తాయి. మొదటిదేమో 3G, రెండవదేమో జెనిగే, మూడవదేమో బోలో స్వతంత్ర భారత్ కి జై. మూడవది స్వతంత్ర భారతం ఎట్లా ఉంది? ఇల్లు, వస్తువులు బ్యాంకులో తాకట్టు పెట్టబడ్డాయి. ఇది ఎప్పుడు మాట్లాడినాడు? 2007లో. ఇవాళ మనం చూస్తే ఈ 2023లో వాళ్ళు ఏమంటున్నారంటే, మీ ఇంటికి రిజిస్ట్రేషన్ లేకున్నా పర్వాలేదు, మీకు అది 100 గజాల ఇల్లు అయినా పర్వాలేదు, మేము లోన్ ఇస్తాం అంటున్నారు. ఒకప్పుడేమో కొన్ని నియమాలు ఉండేవి ఆ లోన్లు ఇవ్వడానికి కూడా. ఇప్పుడు అప్పుకు నువ్వు ఏదైనా సరే నీ ఆధార్ కార్డు ఉంటే చాలు, నీ నెత్తి మీద అప్పును రుద్దడానికి సిద్ధంగా ఉన్నాయి సంస్థలన్నీ. అంటే మనిషిని ముందుగానే క్రెడిట్ కార్డు నీ చేతిలో పెట్టి నీ దగ్గర పైసలు లేకుండానే నిన్ను ఖర్చు చేయించి నీ జుట్టు పట్టుకొని నీ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఎంతటి విధ్వంసం ఇది! ఏమనుకుంటున్నాం మనం? క్రెడిట్ కార్డు ఉంది కదా మన చేతిలో, మనకు ₹1,00,000 అప్పు ముందుగానే ఇస్తున్నాడు కదా, ఎంత మంచోడు వాడని అనుకుంటున్నాం. కానీ మనకు అవసరం లేకున్నా, మనకు తెలియకుండానే, ఆ రూపాయి స్పర్శ తెలియకుండానే మన నుంచి కాజేయడు. ఆ కాజేసేటువంటి విధానాన్ని ఇదిగో ఈ
IMFలు లేదంటే వరల్డ్ బ్యాంకులు పట్టుకొచ్చినాయి, ప్రపంచ ప్రజల మీద అంతటా కూడా రుద్దుతున్నాయి. గాలి, నీరు బహుళజాతి సంస్థలకు బేషరతుగా దారాదత్తం చేయబడింది. నేల, వ్యవసాయము ప్రపంచ మార్కెట్తో పోటీకి దించబడింది. అసలు ప్రపంచ మార్కెట్తో పోటీ పడే దమ్ము, సత్తా ఎవడికి ఉంటుంది? ఒకవైపు ఆఫ్రికా, ఒకవైపు ఆసియా, ఒకవైపు అమెరికా, ఇంకోవైపు యూరప్ను నిలబెడితే ఆ నలుగురిని ఒకే పోటీలో పాల్గొనమంటే వాళ్ళు ఎట్లాగా అంటే అక్కడి సామాజిక ఆర్థిక నేపథ్యాలు ఏమిటి, అక్కడి వ్యవసాయ సంస్కృతి ఏమిటి, ఇవన్నిటినీ ఒక్క పోటీలోకి తేవాలంటే మరి ఎవడు బతుకుతాడు, ఎవడు చేస్తాడు? అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయం మీద సబ్సిడీలు ఇస్తూ ఉంటాయి, కానీ అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయాల మీద ఉక్కుపాతర చట్టాలు తెచ్చి రైతుల యొక్క ప్రాణాల్ని తీస్తూ ఉంటాయి. అది కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి జరిగినటువంటి కుట్రల్ని మనం ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో చూసాము. దేశీయ రైతులంతా వాటిని కలిసి ఎదుర్కొన్నటువంటి తీరుని కూడా చూసినాము. మహారాష్ట్రలో రైతుల యొక్క పాదయాత్రల్ని చూసినాము. ఎంత విధ్వంసం జరుగుతూ ఉన్నది. ఇదిగో దాన్ని కనిపెట్టి మన ఇక్కడ బోలో స్వతంత్ర భారత్కి జై అని అన్నప్పుడు ఇది ఎంత వ్యంగ్యమో మనం అర్థం చేసుకోవచ్చు. భాష, బతుకు, ఆధిపత్య ప్రాంతం బల్మీటికి జప్తు చేసింది. మనుషులు అగ్రరాజ్యాలకు కుదువ పెట్టబడ్డాయి. ఇట్లా మనం జూకంటి కవిత్వంలో 1987 నుంచి సమస్త విలువలు నశిస్తాయి అని చెప్పిన మొదటి మాట నుంచి ఈ 2023 వరకు, సద్దిముల్లె వరకు కూడా మనం దీన్ని చూడొచ్చు. ఆయన మొత్తుకుంటున్నటువంటి తీరును మనం చూడొచ్చు. మరి ఇట్లాగా వెళ్ళిపోతూ మరి తెలంగాణ గురించి అయితే మనకు ఈ ప్రపంచీకరణ యొక్క పరిణామాలు మనకు తెలిసినవి. ఏమిటవి? నయా ఉదారవాద ఆర్థిక విధానం, గ్లోబలైజేషన్ లాంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి, నయా ఉదార ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే అసలు ఆ పదాల ఎంపికలోనే ఒక కుట్ర ఉంది. నయా ఉదారవాదము అనడంలోనే అది ఎవరికి ఉదారంగా పనిచేస్తుంది అంటే ఆ కార్పొరేట్లకే ఉదారంగా పనిచేస్తుంది. అది మన వైపు నుంచి ఉదారమైనటువంటిది కాదది. అది ప్రజల వైపు నుంచి ఉదారమైనటువంటి పద్ధతి కానే కాదు. ఉదారవాద ఆర్థిక విధానం అని దానికి ఒక పేరు మళ్ళీ మీదికెళ్ళి. అయితే అది ఏం చేస్తుంది? అప్పుల్ని ఇస్తుంది, వస్తు సంస్కృతిని పెంపొందిస్తుంది, అంటే దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని మీద దాడి చేసి సామ్రాజ్యవాద సంస్కృతిని రుద్దుతుంది. ఇది ప్రపంచీకరణ చేస్తున్నటువంటి మోసం. మరి దాన్ని గుర్తుపెట్టి మనిషి ఎట్లాగా పరాయీకరణకు గురి అవుతున్నాడని చెప్పినటువంటి కవితలు కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే చాలా సహజంగా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడము జూకంటిలో మనం చూడొచ్చు. ఎట్లా ఉన్నది? యాంటెనా అనే కవితలో పరాయీకరణ ఎట్లా ఉన్నదో చెప్తాడు, తన మనస్థితి ఎట్లా ఉన్నదో చెప్తాడు. కట్టెను మొద్దుపై పెట్టి గొడ్డలితో రెండుగా చీల్చుతున్నట్టు, ఎండిపోయిన బోరును నీళ్ల కోసం కొడుతున్నట్టు ఉన్నది. అంటే కట్టెను నాకు తిలక్ అంటాడు, నేను నేడు రెండుగా చీలిన వెదురు బొంగును అంటాడు తిలక్. అట్లాగా ఒక మొద్దు మీద కట్టెను గొడ్డలితో రెండు వక్కలు చేయడానికి ప్రయత్నిస్తే ఎంత వేదన ఉంటుందో అంత వేదన ఉంది అని సహజంగా చెప్తాడు. ఎండిపోయిన బోరును నీళ్ళ కోసం కొడితే అది ఎంత చప్పుడు వచ్చినా కానీ నీళ్లు రావు, అక్కడ పెయినే ఉంటుంది తప్ప దానిలో నుంచి నీటి జల రాదు. అవి అట్లాగా మరి అందులోనే అంటాడు, ఎగసి పడుతున్న కలల అలలు అంటాడు. ఎన్నో ఎగసి పడుతున్నటువంటి కలల అలలు, వీటన్నిటి మధ్యన ఒక యాంటెన్నా వచ్చేసి ఆ కలల అలలన్నిటినీ విధ్వంసం చేసింది. అట్లాగా మరి జూకంటి ప్రపంచీకరణకు ఒక గొప్పనైనటువంటి ప్రపంచీకరణ ప్రభావాల్ని గుర్తించినటువంటి
కవిత్వము జూకంటిలో మనం చూడొచ్చు. సర్వనామం అనే కవితలు చెప్తాడు. అందరూ కూడా అందరిది ఒకే రకమైనటువంటి స్వభావంగా మారిపోవడం చూస్తూ ఉంటాం మనం. అట్లాంటి అంటే ఈ ఏదైతే గ్లోబల్ ప్రపంచీకరణ తెచ్చినటువంటి మార్పు ఉందో దాని వెంబడి పడి దానిలో అది పెడుతున్నటువంటి పోటీకి, ఆ వస్తు వ్యామోహానికి లోబడి షరతులు లేకుండానే తల ఒగ్గి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నటువంటి స్థితిని చాలా కవితల్లో చెప్తాడు. అట్లాగే మనము మరొక విషయాన్ని గమనించినట్టయితే మనిషిలో ఏంటి ఒక దివాలా కోరుతనము ప్రవేశించిందని చెప్తారు. అంటే ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు దివాలా కోరుగా బతుకుతున్నామో, ఎందుకు రాణిస్తున్నామో, ఎందుకు బడాచోరుగా కలిసిపోతున్నామో, ఎంతగా నటిస్తున్నాం, ఎంతగా అలమటిస్తున్నాం అంటాడు. అంటే ఒక ఈ ప్రవాహంలో పడ్డటువంటి మనిషికి మరే నీతి ఉండదు. ఒక డబ్బు నీతి ఉంటుంది తప్ప ఇంకే నీతి కళ్ళకు ఆనదు. అంటే ఎంతసేపు నేను ఇప్పుడు వాడు కోటీశ్వరుడు అయ్యాడు, నేను వానికన్నా పెద్దవాడిని కావాలి. అయితే దీనికి తగ్గట్టుగానే పాలకుల యొక్క విధానాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ లాంటి ప్రాంతాల్లో భూముల యొక్క ధరలు పెంచడం అనేది ఒక కుట్ర అనిపిస్తుంది. భూముల యొక్క ధరలు పెరిగితే అరే మంచిదే కదా, రైతులకు లాభమైంది కదా మనం అనుకుంటాం. కానీ భూమి యొక్క ధర పెరగంగానే ఏమైతాయి, ఒక కళ వస్తుంది, ఒక కారు కొనాలనే కళ వస్తుంది, లేకపోతే ఇంకొక ఫ్రిడ్జో లేకపోతే ఇంకా ఏదో ఒక ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ పిల్లలందరూ ఒత్తిడి చేసి ఆ భూమిని అమ్మేరాక మనసున బట్టనియ్యరు. భూమి ఒక్కటి పోతే చాలు ఆ మనిషికి ఉండే విశ్వాసము, ఆ మనిషికి ఉండే ఆధారము అన్నీ పోతాయి. అతడు ఊరును విడిచి పట్టణానికి వెళ్ళిపోతాడు. పట్టణము అతన్ని ఒక వలలో పడవేస్తుంది. అతనికి ఇంకా దిక్కు తెరువు ఉండదు. అతని యొక్క మానవ సంబంధాలన్నీ దూరం అయిపోతాయి. అదిగో అట్లాగా జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని కూడా అనేక చోట్ల చెప్తాడు. తర్వాత అయితే మనము ఈ సీరియస్ కవిత్వం మధ్యలో ఒక మంచి అద్భుతమైనటువంటి, అంటే కేవలం కవిత్వం మాత్రమే తన భావనా బలం చేత రాసినటువంటి ఒక కవితను మనం చూద్దాం. కవిత్వం మాత్రమే అనే పేరుతో ఒక కవిత ఉంది. ఎంత అద్భుతంగా రాయగలరో ఈ కవిత్వంలో మనం చూడొచ్చు. నిటారుగా పెరిగిన కొబ్బరి చెట్టు, నిటారుగా పెరిగిన కొబ్బరి చెట్టు, పండుగ పూట ఆకాశం దుమ్ము దులిపే మా ఆవిడ చేతిలోని బూజుకర్ర. వాళ్ళ ఆవిడ చేతిలోని బూజుకర్ర ఎట్లాగా ఉంది అంటే నిటారుగా పెరిగిన కొబ్బరి చెట్టులాగా, ఆకాశం పండుగ పూట ఆకాశం దుమ్ము దులిపే కొబ్బరి చెట్టులాగా ఉందండి. ఎంత గొప్పనైనటువంటి పోలికనో గమనించవచ్చు. ఎండాకాలం ఉదయం పూట ఆకాశంలో కొన్ని మేఘాలు కూడబలుక్కొని భూమి తల్లికి ఛత్రీ పడుతుంది. ఎండాకాలం ఉదయం పూట ఆకాశంలో కొన్ని మేఘాలు కూడబలుక్కొని భూమి తల్లికి ఛత్రీ పడుతున్నాయి. భూమికి పడ్డే నీడను మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అవి భూమి తల్లికి ఆ ఎండ మేఘాలు ఛత్రీ పట్టినట్టుగా ఉన్నారు. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా తన టోన్ ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ అక్కడికి వస్తాడు. అవసరాలే అవకాశాలే అన్నిటా అంతటా విస్తరించిన చోట ఏమి మిగిలిపోయిందని కోకిల పదే పదే కూస్తుంది. కోకిల కూస్తూ ఉంటే ఆయనకి ఏమనిపిస్తోంది అంటే ఎక్కడ చూసినా అవకాశవాదాలే, అన్నీ తన అవసరాల కోసమే, ఇవన్నీ ఉన్న కాడ ఇంకా ఏం మిగిలిందని చెప్తున్నట్టుగా కోయిల కూస్తూ ఉందట. అంటే మనకు గురజాడ అప్పారావు అంటాడు, ఏంటి ఆకులందున అనగి మనగి కవిత కోయిల పలుకవలెనోయ్, పలుకులను విని దేశమంద అభిమానములు మొలకెత్తవలెనోయ్ అంటాడు. కవిని కోకిలకు ప్రతీకగా చూడొచ్చు మనం ఇక్కడ. అట్లాగే మరొక ఇదే కవిత్వం మాత్రమే
తూర్పున కొలువుదీరే సూర్యదేవునికి, చూడండి తన ప్రాంతం మళ్ళీ తన ప్రాంతంలోకి వచ్చేస్తాడు. తూర్పున కొలువుదీరే సూర్యదేవునికి విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు రోడ్ల వెడల్పులో నిర్వాసితులైన పక్షుల గుంపొకటి పొద్దున్నే ఊరేగింపుగా కదిలింది. తూర్పున కొలువుదీరే సూర్యదేవునికి విజ్ఞాన పత్రం సమర్పించేందుకు రోడ్ల వెడల్పులో నిర్వాసితులైన పక్షుల గుంపొకటి పొద్దున్నే ఊరేగింపుగా కదిలింది. తన ఊళ్ళో ఏం జరుగుతోంది? నిర్వాసితులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక పక్షుల గుంపులాగా విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్తూ ఉంటే ఎలా ఉందో అది అట్లాగా. ఆ పాలనాధికారి ఎవరున్నారో ఆయన ఒక దేవునిలాగా ఆ దేవుని దగ్గరికి ఈ యొక్క పక్షులు గుంపు వెళ్తున్నట్టుగా ఉంది అంటాడు. అంటే జూకంటి సంజీవి అనే పేరుతో, సంజీవి పుల్ల అనే పేరుతో చాలా సంపుటాల్లో చాలా అద్భుతమైనటువంటి భావనాత్మకమైనటువంటి కవిత్వాన్ని రాసిన సందర్భాలు కూడా మనకు చూడవచ్చు. అయితే ఇక మనము తాను ఎటువైపు, తాను ఏమిటి, తన కవిత్వం ఏమిటి అనే దాన్ని ఒక చోట చూడొచ్చు మనం. తొక్కుడు బిచ్చ అనే కవితలో నీకు నాకు మధ్య పిల్లి ఎలక చెలగాటం, నేను ఆమెను నువ్వు అతనివి, నాకు నీకు మధ్య అగ్గి పగ తగువులాట, నీవు బ్రాహ్మణ్యానివి నేను బహుజనుణ్ణి, నీకు నాకు మధ్య చాప కింద నీరు కుట్ర, నువ్వు ఆధిపత్యానివి నేను తెలంగాణ, నీకు నాకు మధ్య ఉడికి ఉడకని బతుకు, నేను నేలను నువ్వు మెతుకువి, నీకు నాకు మధ్య తడిగుడ్డతో గొంతు కోసే మోసం, నువ్వు రాజ్యానివి నేను ప్రజని, నీకు నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండుతది, నేను మూడో ప్రపంచాన్ని నువ్వు ప్రపంచీకరణని. ఇట్లాగా తాను కవిత్వం చేస్తున్నటువంటి అన్ని అంశాలని ఒక కవితలో చెప్తూ తెలంగాణవాదిగాను, ప్రపంచీకరణ వ్యతిరేకవాదిగాను, బహుజనవాదిగాను ఒకే కవితలో 4 స్టాంజర్స్ ని నిర్మాణం చేసినారు. ఇట్లాగా మరి ఈనాటి కవులు ఎట్లా ఉన్నారు? తాను ఒక కవిగా ఒక నిబద్ధతతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ కవిలోకం ఎలా ఉంది అనే కవిత్వంలో సహకవి మరణం అనే పేరుతో ఒక అద్భుతమైన కవిత రాసిన. అయితే సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కవుల ఇండ్లకు వెళ్తూ ఉండాలి, కవులను కలుస్తూ ఉండాలి అని. అట్లాగా ఒక్కొక్క కవిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కవుల యొక్క తీరుని, తత్వాన్ని ఆ కవితలో చెప్పే ప్రయత్నం చేసినాడు. అదంతా కొద్దిగా పెద్దగా ఉంది, నేను కొన్ని చెప్తాను. ఒక కవి ఇంటికి వెళ్ళినాడు. ఆ కవి ఇంటికి వెళ్తే సభల కోసం వెళ్ళాడని తెలిసింది. ఇక్కడి తిండి తింటూ అక్కడి పాట పాడడు, తేపకు ప్రజలంటూ చిలక పలుకులు పలకడు, పేరు ప్రతిష్టల సంపద కావాల్సినంత వెనకేశాడు. ఇది ఒక కవి సంగతి. మరొక పీఠాల్ని పెట్టి ముఠాల్ని కట్టి వాదాల్ని వినిపించి వేదాల్ని అనిపించి ఏ రోటికాడి పాట ఆ రోటికాడ పాడుతూ భుజంపై చెయ్యేసి ఏ ఇంజకు దక్కక చిక్కక తన గుంపుల్ని ఇంపుగా కాస్తుంటాడు. నేలను గాలిని గాలికి వదిలిపెట్టి 4 మాటల్ని అమ్ముతూ 3 కీర్తి కార్తెల్ని పండిస్తున్నాడు. 4 మాటలు అమ్ముకోవడం అనేది ఎంత ఎంత అద్భుతమైన మాటను చూడండి. అంటే ఈ కవులంతా మాటల్ని అమ్ముకొని కీర్తి కార్తెల్ని మూట కట్టుకుంటున్నారు. పోయిన అతని కోసం పోతే ఉండి దీనహీనంగా మరణించిన మిత్రుడు మాటల మరాఠీ. ఇంకొక మాటల మరాఠీ చనిపోయినాడు దీనహీనంగా మరణించి. ఒక కవి మరణం చివరికి ముగింపు చెప్తాడు. ఒక కవి మరణం జ్ఞాపకాల్ని తవ్వితే మరో కవి ఉండి కుల్లిన చావు కంపు వాసన కొడుతుండు. ఒక కవి యొక్క మరణమేమో అతని యొక్క జ్ఞాపకాల్ని తవ్వి తీస్తున్నది. మరొక కవి బతికి ఉన్నాడు, కానీ అతని బతుకులో అంతా చావు కంపే కొడుతుంది అంటాడు.
అంటే కవి ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలనో మనకు తెలుస్తుంది. ఇందులో ఒక ఒక కవిత ప్రతీకాత్మకంగా అసలు మనము ఆ టైటిల్ చూస్తే ఇది ఎవరో ఒక గొప్ప వీర వనిత గురించి రాసింది అనుకుంటాం. అమర వీర వనిత టైటిల్ పేరు, అమర వీర వనిత. నిజానికి జూకంటి శీర్షికలన్నీ కూడా సారాంశాన్ని పట్టించే విధంగానే ఉంటాయి. చాలా వరకు సారాంశాన్ని పట్టించే విధంగానే, అంటే తాను మసిలి లోపల ఏ పెయిన్ అయితే అనుభవిస్తున్నాడో దాన్నే కవితకు శీర్షికగా పెట్టడం మనకు కనిపిస్తుంది. అంటే ఒక తెలంగాణ సందర్భాల్లో తప్ప ఇతర సందర్భాల్లో చాలా వరకు తాను చెప్పేటప్పుడు ఒక పదాన్ని సంకేతంగా పెట్టి ఆ పదం చుట్టూ తన కవిత్వాన్ని అల్లడం కనిపిస్తుంది. అమర వీర వనిత అనే పేరుతో ఒక చెట్టు యొక్క జీవితం అంతా ఎట్లా నడుస్తుందో చెప్తాడు. చెట్టు మనకు తెలుసు, ఒక చెట్టు కింద ఎన్ని పనులు జరుగుతూ ఉంటాయి, చెట్టు మీద ఎన్ని పక్షులు, ఎంత నిర్మాణం జరుగుతూ ఉంటది, అది ఎట్లా ఉండేది. ఇది చదివినప్పుడు నాకు బొడ్డు మల్లె చెట్టు పేరుతో అన్నవరం దేవేందర్ రాసినటువంటి మల్లె చెట్టు చౌరస్తా కవిత గుర్తుకు వస్తుంది. అయితే చాలా పెద్ద కవిత ఇది. కొన్ని చూద్దాం. చెప్పులు కుట్టేవాడు, పాన్లు కట్టేవాడు, కంకులు కాల్చి అమ్మే ఆమె, మొదలు పక్కలో పక్కవాల్చే పిచ్చివాడు, చెక్క బెంచీలపై సేదదీరుతూ ఉడుకుడుకుగా ఊదుకుంటూ తాగే చెట్టు కింది చాయ్ హోటల్. ఇదంతా చెట్టు కింద దర్శనమిచ్చే ఒక దృశ్యం. అంటే దృశ్యీకరణ చేయడం ద్వారా కూడా కవిత్వంలోకి తీసుకోవడం మనం చాలా కవితల్లో చూడొచ్చు. జూకంటి కవితల్లో బెదిరిన గూడు, చెదిరిన తోడు, ఆ ప్రదేశం అంతవరకు ఉన్న అపురూపమైందేదో పోగొట్టుకు చిన్నబోయింది. అంటే ఆ చెట్టు ఇప్పుడు లేదు, ఆ చెట్టు అంతకుముందు కొంత ఆశ్రయం ఇచ్చింది. అయితే మరి ఏం జరుగుతోంది? ఆ చెట్టు పోయి, చెట్టు కింద జరిగే వ్యాపారం పోయి దానికి బదులుగా ఏం అవతరించింది? కడుపు మంట, కండ్లు బగబగ, ఐటీసీ చౌపల, రిలయన్స్ ఫ్రెష్, మనుషుల్ని మనుషులు కలవలేరు, మనుషుల్ని మనుషులు తలువలేరు, ఏదో ఒక సెల్ మాత్రమే మనల్ని తనివి తీరా కలుపుతుంది. దేహం ఒక షాపింగ్ మాల్, దేశం ఒక ఆకర్షణీయ హోల్సేల్. అయితే సాఫ్ట్వేరు కాకుంటే హార్డ్వేరు, కొనాకరికి తల్లి వేరును నరుక్కోవడం. అయితే ఇక్కడ మనము ఈ అమరవీర వనిత అనే దాన్ని ఒక చెట్టు అన్నప్పుడు ఆ చెట్టు ఒక గ్రామం కావచ్చు, ఒక దేశం కావచ్చు. మనం అట్లాగా దాన్ని చూడాలి. అంటే అది తాను అమరత్వం పొంది తనలో ఉండేటువంటి అన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత ఇవన్నీ వచ్చి చేరి దాన్ని అమరురాల్ని చేసేసినాయి అన్నమాట. ఈ షాపింగ్ మాల్స్ వచ్చి ఈ మనుషుల మధ్యన మానవీయ సంబంధాలు లేనటువంటి ఈ షాపింగ్ మాల్స్ వచ్చేసి ఇప్పుడు భూగోళం అడవిని చేజార్చుకున్న అనాథ, ఇప్పుడు మనిషి ప్రాణవాయువుని వస్తువు చేసిన వ్యాపారి. ఇదిగో ఇక్కడ మనం పట్టుకోవచ్చు. మనిషి ప్రాణవాయువుని వస్తువు చేసిన వ్యాపారి అయిపోయినాడు అని. రోడ్ల పద్మవ్యూహంలో చిక్కి నేల కొరిగిన ఏకాకి చెట్టు తల్లి అమరవీర వనిత. రోడ్ల పద్మవ్యూహంలో చిక్కి నేల కొరిగిన ఏకాకి చెట్టు తల్లి అమరవీర వనిత. అంటే నిజానికి మనం రోడ్లు అభివృద్ధి కోసమే వస్తున్నాయని అనుకుంటాం, కానీ రోడ్లు మనకు తెలుసు ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు రైలు పట్టాలు వేసిండ్రు, దేశాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళిండ్రు అనుకున్నాం. కానీ ఆ రైలు పట్టాలు వేసిందంతా సంపద తరలింపు కోసమే. ఇప్పుడు జరుగుతున్న ఈ రోడ్ల అభివృద్ధి అంతా కూడా అట్లాంటి సంపదల తరలింపు కోసమే జరుగుతున్నది అనే దాన్ని మనం గుర్తించవచ్చు. ఊరునంతా అంటే రూపం లేనటువంటి అంటే తన రూపం అంతా పోయే విధంగా తయారు చేస్తున్నటువంటి రోడ్లు. ఇప్పుడు మనం ఏ రోడ్ను చూసినా అది గమనించవచ్చు. ఏ ఊరు మీదకి వెళ్ళి అయితే పెద్ద పెద్ద రోడ్లు వెళ్ళినాయో ఆ ఊర్లో తమ ముఖాల్ని కోల్పోయినాయి. అంటే ఉనికికి భంగం వాటిల్లింది. ఆ ఉనికికి భంగం వాటిల్లడం జూకంటి సహించలేడు. తన ఉనికి చాలా గొప్పది. ఇప్పుడు సామ్రాజ్యవాదం ఏం చేస్తుంది? ప్రపంచం యొక్క ఉనికే అందరి ఉనికి కావాలంటుంది. అంటే ఏంటి? అందరూ ప్రపంచ పౌరులు కావాలని సామ్రాజ్యవాదం చెప్తుంది. అట్లాగే అంటే ఏంటిది? ప్రపంచమంతా ఒకే దేశం ఉండాలి, ఒకే కట్టుబొట్టు ఉండాలి అనేది సామ్రాజ్యవాద సంస్కృతి.
దేశమంతా ఒకే భాష ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే సంస్కృతి ఉండాలనేది మనువాద సంస్కృతి. కానీ మరి దానికి విరుగుడేమిటి? నా స్వతంత్రం నాకు ఉండాలి, నా ఉనికిలో నేనుండాలి, నా మట్టే నాకు పరమ ప్రమాణం అనేటువంటిది జూకంటి యొక్క సంస్కృతి. కాబట్టి ఇట్లాంటి అంటే తెలంగాణ నుంచి ఒక జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కవిత్వాన్ని రాయగలిగినటువంటి సత్తా ఎవరికైనా ఉంది అంటే అది జూకంటి కవిత్వంలో మనం చూడవచ్చు. నిజానికి ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ అయినట్టయితే ఈ కవిత్వం అంతా కూడా బహుశా ఈ మధ్యన ఒక సంపుటం వచ్చినట్టుంది, కానీ చాలా కవిత్వం కూడా ఆంగ్లంలోకి తర్జుమా కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 1980 నుంచి 1990 నుంచి వచ్చినటువంటి ఈ 30-40 ఏళ్ళ భారతదేశ అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే జూకంటి యొక్క కవిత్వాన్ని మనం చూస్తే సరిపోతుంది. అట్లాగా జూకంటి మరి చాలా చోట్ల ఎక్కడ కూడా జూకంటి మనం ఇంతకుముందే అనుకున్నాం, నసుగుడు అనేది ఉండదు, స్ట్రైట్ గానే చెప్తాడు. నాయకులు ఎట్లాగా ఉన్నారు, రాజ్యం ఎట్లా ఉంది, ఏం జరుగుతోంది అనే దాన్ని ఎప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగానే చెప్తారు. ఇప్పుడు ఒకసారి నాయకుల యొక్క ఇంకొక 10 నిమిషాలు ఉంది కదమ్మా, 8:50 అవుతుంది. 5 నిమిషాలు ఉంటే జూకంటి సార్ స్పందన ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటారు. 10 నిమిషాల లోపలే క్లోజ్ చేసి. ఓకే, అయితే తెలంగాణకు సంబంధించి చాలా కవితలు ఉన్నాయి ఇందులో. తెలంగాణ గురించి కవిత్వం రాసినప్పుడు చాలా చక్కటి తెలంగాణ నుడికారాన్ని, అంటే తెలంగాణోడు ఎట్లా మాట్లాడతాడు అట్లనే, అంటే నేను ముందుగానే చెప్పినాను కాలోజీ టోన్ అన్నాను. కాలోజీ టోన్లో నిజానికి కొద్దిగా ఆయన కవిత్వం కంటే ఆయన ఇంకా బాగా కవిత్వం పాళ్ళు ఒక నిర్మాణం అంటూ ఏమి లేకుండానే ఆయన మాట్లాడేసినట్టుగా ఉంటది. కానీ జూకంటిలో ఆ శిల్పం కూడా చెడకుండా చెప్పే పద్ధతి కనిపిస్తుంది. ఏమంటున్నాడు చూడండి, చెప్పేది చెప్పుకుంటా, అనేది అనుకుంటా, ఇల్లిల్లు వాడవాడ ఊరూరు నలుగురు గుంపు ఎక్కడుంటే అక్కడ, ఒక్కొక్కసారి అందరికీ ఇనచ్చేటట్టు, ఇంకొక్కసారి తనది తనకే ఇనరానట్టు, తిరిగేది తిరుక్కుంటా, లాసిగా చెప్పేది చెప్పుతుండు, లోతుకెళ్ళి అనేది అంటుండు. అయితే ఇక్కడ ఇందులో ఒక ఆయన ఎవరు, రాగం భూమయ్య అనే అతని యొక్క ఒక పాత్రను తీసుకొని, జూకంటి కవిత్వంలో చాలా చోట్ల స్థానిక వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాలు కూడా కనిపిస్తాయి. రాగం భూమయ్య అనే అతను తెలంగాణ గురించి పడ్డటువంటి తపన మనకు అందులో కనిపిస్తుంది. అప్పుడు ఏమంటాడంటే ఆయన చివరికి దాంట్లోపల, ఏంటిది తెలంగాణ ఏమైంది, మరి తెలంగాణకి ఏమైంది, 2007 కాలంలో రాసినాడు. అంతకన్నా ముందు నుంచే తెలంగాణ గురించి కవిత్వం రాస్తున్నప్పటికీ తెలంగాణ గురించి మళ్ళొకసారి ఉద్యమం జరుగుతుంది కనుక దాన్ని మళ్ళీ దాన్ని రిజువినేట్ గా ఉంచడానికి, గతులుండి వసతులుండి బొండిగ పిసుక్కుంటున్న ఊరు తెలంగాణ, నదులుండి చెరువులుండి దూపకు ఏడుస్తున్న భూమి తెలంగాణ, ఇప్పుడు అతడు రాగం భూమయ్యగాక ఆగం భూమయ్య అయ్యిండు, ఇప్పుడు కవి నేల కన్న బిడ్డై కడుపుల జొచ్చిన మాటైపోయిండు. ఆ రాగం భూమయ్య యొక్క ఆగం ఏమిటో తీసుకొని ఈ కవి తెలంగాణ కడుపుల జొచ్చి కవిత్వం రాస్తుండు అని చెప్తాడు. నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. అయితే ఈ పిడికెడు కలలు దోసెడు కన్నీళ్లు అనే దాంట్లో పిడికెడు కలలు దోసెడు కన్నీళ్లు పేరుతో కూడా కవిత ఉంది. అదంతా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అనేక అంశాల సమాహారం. అయితే దాంట్లో చెప్పినటువంటి కొన్ని వాక్యాల్ని మీకు గుర్తు చేస్తాను నేను. కలగనడం మనిషి హక్కు, కలను నిజం చేసుకోవడమే పెద్ద చిక్కు అంటాడు. కలగనడం ముమ్మాటికి మనిషి హక్కు అని ప్రకటిస్తాడు. కలలు గనడం అనేది మనిషికి, మనకు ఇట్లాంటి మాట అనగానే అబ్దుల్ కలాం కలలు గనండి సాకారం చేసుకోండి అనేటువంటి ఒక మాట ఏదో గుర్తుకు వస్తుంది. అయినప్పటికీ జూకంటి కళ ఏమిటి మరి? మనిషిని పీడిస్తున్నటువంటి ఆధిపత్యాలన్నిటినీ ధిక్కరించే కవి జూకంటి. సకల ఆధిపత్యాల్ని ధిక్కరించడమే కవిత్వం యొక్క లక్ష్యం అనే ప్రకటించుకున్నటువంటి జూకంటి తాను ఎక్కడ ఏ ఆధిపత్యాన్ని కూడా సహించలేడు. ఇప్పుడు మన దేశం మీద మోపబడుతున్నటువంటి సామ్రాజ్యవాద పాదాలు, మన ప్రాంతం మీద మోపబడ్డటువంటి ఆధిపత్య ప్రాంతవాసుల పాదాలు,
అలాగే ఊళ్ళల్లో మోపబడ్డటువంటి దొరల గడీల యొక్క ఆధిపత్య పాదాలు, వీటన్నిటినీ కూడా తన కవితా పాదాల చేత పరాస్తం చేసినటువంటి వాడు, ధిక్కరించినటువంటి వాడు, ఎదిరించినటువంటి వాడు జూకంటి అని మనం చెప్పచ్చు. అట్లాగా జూకంటి మరి ఎంత చెప్పుకున్న తరగనటువంటి ఒక కవిత్వ సంపదను తెలంగాణ ప్రజలకు ఇచ్చినాడు. దాన్ని సొంతం చేసుకొని తెలంగాణ ప్రజలందరూ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఆయన కైరత్ చేసినటువంటి సందర్భాలు. ఆయన ఎట్లా నిలబడాలి, అసలు మనుషులు ఎందుకు కదులుతలేరు అనేది తనలోని ఉండే బాధ. ఇన్ని రకాలుగా చెప్పినా 100 సార్లు మొత్తుకున్నా 1000 సార్లు మొత్తుకున్నా ఒక్కడు కదలడే అనేటువంటి బాధ జూకంటి కవిత్వంలో. ఆ పెయిన్ అనేది చాలా ఇంటర్నల్ గా మనము ప్రతి కవితలో మనం ఆ పెయిన్ ని చూడొచ్చు జూకంటి యొక్క కవిత్వం లోపల. మరి అట్లాంటి కవిత్వమే జీవితంగా, జీవితమే కవిత్వంగా బతుకుతున్నటువంటి జూకంటి యొక్క కవిత్వాన్ని ఈ సప్తాహం ద్వారా మనము అందరము యాద్ చేసుకోవడము చాలా సముచితమైనటువంటిది. నిజానికి యూనివర్సిటీలలో పరిశోధనలకు అలాగే సెమినార్లకు కావలసినంతటి విస్తృతమైనటువంటి క్యాన్వాస్ జూకంటి యొక్క కవిత్వంలో ఉన్నది. మరి అట్లాంటి పనిని కంచర్ల సుబ్బానాయుడు గారు ఒకటి మొదలు పెట్టినారు. దీన్ని ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందిగా చెబుతూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.